హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూడా ఇంట్లోన మిక్సీ జార్స్ అనేవి ఏదో ఒకటి మిక్స్ చేయడానికి వాడుతూనే ఉంటాం కదా. ఇలా వాడే కొద్ది బ్లేడ్స్ షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఏది మిక్స్ చేసినా కూడా సరిగ్గా నలగదు, నలగడానికి టైం కూడా పట్టేస్తుంది అనమాట. ఇలా ఇంట్లోనే ఈజీగా మనము ఇటువంటి మిక్సీ జార్స్ అన్నిటికి కూడా ఏ విధంగా షార్ప్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము గుడ్లు ఉడకబెట్టేసేటప్పుడు లేదంటే ఆమ్లెట్ వేసేటప్పుడు గుడ్డు తొక్కలు పడేస్తూ ఉంటాం కదా. గుడ్డు తొక్క పెంకులు అనేవి మనకి చాలా హార్డ్గా ఉంటాయండి. అలాగే ఇటువంటి వాటిని షార్ప్ చేయడానికి కూడా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి. సో నేను ఇక్కడ అయితే అప్పుడప్పుడు కూడాను 15 రోజులకు ఒక్కసారి 20 రోజులకు ఒక్కసారి కూడా వాడేసిన గుడ్డు తొక్కలు ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి నార్మల్గా మనం మూత పెట్టేసి ఏ విధంగా ఏదైనా చట్నీ లాంటి గట్ట మిక్స్ చేస్తామో అదే విధంగా ఈ విధంగా పౌడర్ లాగా అయితే మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి, బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ పెరుగుతాయి. అలాగే కింద వైపు కూడా మనకి మురుకు లాంటిది, జంగు, జిడ్డు ఇటువంటివి ఏవైనా ఫుడ్ పార్టికల్స్ ఎక్స్ట్రా ఏవి ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. బౌల్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ పౌడర్ను కూడా పడేయకుండా మనము గిన్నెలు తోముకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సింక్ కానీ నాచు పట్టిన ఏరియాలో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. సో క్లియర్గా చూసారు కదా బ్లేడ్స్ అనేవి ఎంత షార్ప్గా తయారై గిన్నె అయితే చాలా నీట్గా అయితే ఉంది. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనలో చాలామంది కూడా బీరకాయ వండేసిన తర్వాత బీరకాయ మీద ఉండే పొట్టు ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటారండి. బీరకాయ తొక్కలో కూడా చాలా పోషకాలు అయితే ఉంటాయి. బీరకాయలు లేతగా ఉండేటప్పుడు వాటి తొక్కను పడేయకుండా ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఎప్పుడు బీరకాయలు మనం పచ్చడి చేయాలనుకున్న తొక్కని పైన ముందైతే నీట్గా వాష్ చేసేసుకొని పైన మనకి తిన్నగా ఈ విధంగా చిన్న తీగల్లాగా అయితే ఉంటాయండి తొక్క. ఇది చాలా హార్డ్గా ఉంటుంది, నలగదు. అలాగే మనం తినేటప్పుడు కూడా గొంతు గుచ్చుకుంటుంది కాబట్టి ఈ విధంగా బీరకాయలు నీట్గా కడిగేసుకొని ఈ సూదిగా ఉండే తొక్క అంతా కూడా ముందైతే రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఫ్రెష్గా ఉండే ఈ తొక్క అంతటిని కూడా అంటే మన పీల్ అనేది తీసేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని నార్మల్గా స్టవ్ మీద ఒక పెనం అనేది పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు కూడా ఆయిల్, ఒక 2-3 స్పూన్ల వరకు కూడాను పల్లీలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా వేపుకున్నాం అనుకోండి, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం ముందు కట్ చేసిన బీరకాయ తొక్కను కూడా వేసేసుకోవచ్చు. మన చిన్నప్పుడు మన అమ్మమ్మో నానమ్మో ఇలా ఎక్కువగా చేసేవారండి. చాలామంది తొక్క పడేయకుండా పచ్చడి చేసేస్తూ ఉంటారు, చాలామంది పడేస్తూ ఉంటారు. ఈసారి పడేయకుండా వేస్ట్గా చక్కగా ఇలా చేసేసుకోండి పచ్చడి. అలాగే చిన్న చింతపండు కూడా వేసుకున్నానండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. తొక్కని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కొంచెం వేగించిన తర్వాత 2-3 స్పూన్ల వరకు కూడా ఇందులో నువ్వులు అనేవి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి. నువ్వుల వల్ల అలాగే పల్లీల వల్ల మనకి కాల్షియం అనేది పెరుగుతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టించేసుకున్నాం అనుకోండి, చక్కగా రుచికరమైన పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి, బీరకాయ తొక్క పచ్చడి. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అన్నంలో కానీ లేదంటే టిఫిన్లో కూడా చక్కగా సర్వ్ చేసుకుంటే వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లోన మనము బత్తాయిలు కానీ కమలాలు కానీ ఇటువంటివన్నీ కూడా తినేసిన తర్వాత వాటి మీద తొక్కలు పడేస్తూ ఉంటాం కదండి. తొక్కల వల్ల మనకి ఇంట్లోన చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి. ఖచ్చితంగా ఈ ట్రిక్ తెలిసిన తర్వాత మీరు ఇటువంటి తొక్కలు పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. నేనైతే ఇక్కడ 2-3 కూడాను కమలా తొక్కలు అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు సీజన్ కూడాను మనకి చాలా చవకగా దొరుకుతూ ఉంటాయి. ఇలా సీజనల్గా ఉండేటప్పుడు మనం వీటిని యూజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిది. ఇలా మీకు ఎన్ని అయితే కావాలనుకుంటారో వాటన్నిటిని కూడాను ఒక 4-5 పీసెస్ని ఈ విధంగా తీసేసుకొని చిన్న పీసెస్గా అయితే చక్కగా కట్ చేసేసుకొని ఒక వెడల్పాటి బౌల్లోనైతే వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా 2-3 గ్లాసుల వరకు కూడా వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించాలండి. ఆ తర్వాత ఈ విధంగా స్క్వేజర్తో కానీ ఒక గ్లాస్తో కానీ కొంచెం ఈ విధంగా నొక్కు పెట్టేసామనుకోండి, అందులో ఉండే రసంతో పాటు మనకి చక్కగా ఈ విధంగా వాటర్ అనేది మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. వాటర్ని సపరేట్ చేసుకోవాలి, స్ట్రెయిన్ చేసుకొని
ఆ తర్వాత ఒక వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ ఈ వాటర్ని పోసేసుకొని ఇలా కొంచెం పక్కన కూడా నేను ఉంచుకున్నానండి. మనం దీంతో బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ కూడా బ్యాడ్ స్మెల్ రాదు. ఈ విధంగా మనమైతే ఈ వాటర్ని డోర్ల దగ్గర, కిటికీల దగ్గర, గుమ్మాల దగ్గర, అలాగే ఇంట్లో ఉండే చిన్న చిన్న మొక్కలు, తులసి మొక్కలు, మనీ ప్లాంట్లు లాంటివి గట్ట ఉంటూ ఉంటాయి కదండి. వీటి దగ్గర గట్టను మనం కొట్టామంటే ఈ వర్షాకాలంలోనూ రెక్క పురుగులు లేదంటే చీమలు, దోమలు, పురుగులు అనేవి రావు. ఇంట్లోనే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఏమీ రాదనమాట. ముఖ్యంగా కిచెన్ అనేది ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా బొల్లులు, బొద్దింకలతో పాటు ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదండి. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా కిచెన్లోన, సింక్లోన ఇలా మనం కొంచెం స్ప్రే చేసుకుంటే 24 అవర్స్ మంచి స్మెల్ రావడమే కాకుండా ఈగలు, పురుగులు, బొల్లులు, బొద్దింకలు లాంటివి కూడా క్రిమి కీటకాలు ఏవి రావు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్‌ని అయితే చూద్దాం. మన ఆడవారి దగ్గర అయితే చాలా ఎక్కువ జ్యువెలరీస్ అయితే ఉంటాయి కదండి. ముఖ్యంగా ఇటువంటి 1 గ్రామ్స్ అనేవి మనం ఎక్కడ పెట్టినా కూడాను ఒక్కొక్కసారి ఇటువంటి బాక్సెస్ అంటే జ్యువెలరీ బాక్సెస్‌తో పాటు మనం ఇదే విధంగా చెవులోనివిని అండ్ అలాగే ఇటువంటి హారాలు, నెక్లెస్‌లు లాంటివి ఏవైనా జ్యువెలరీస్ ఉంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం. దీనివల్ల మనం అటు ఇటు కుదుపుల్లోనంటే మనం కదిపే దాంట్లోనే వాటి కలర్ చేంజ్ అయిపోవడం, స్టోన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. ఇలా ఎన్ని సంవత్సరాలైనా కూడా మన జ్యువెలరీ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇటువంటి బబుల్ కవర్స్ అనేవి మనం ఏవైనా ప్రోడక్ట్స్ అనేవి కొనేటప్పుడు వస్తూనే ఉంటాయి కదండి. వీటిని వేస్ట్‌గా పడేయకుండా ఇటువంటి జ్యువెలరీస్ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా మీకు నచ్చిన విధంగా లోన ఒక్కొక్కటి పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఇటువంటి జ్యువెలరీ బాక్స్‌లో గనక మనం పెట్టేసి చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఈ బబుల్స్ కవర్స్ అనేవి చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కూడాను మనం వాడే ఇటువంటి జ్యువెలరీస్ అనేవి గీతలు పడిపోవడం, లేదంటే కలర్ షేడ్ అయిపోవడం, స్టోన్స్ రిమూవ్ అయిపోవడం లాంటిది ఏమీ ఉండదండి. నేను ఇవి కొని 6 సంవత్సరాల పైనే ఉన్నాయండి. సో దీనివల్ల ఇంత సేఫ్‌గా ఉన్నాయన్నమాట. జ్యువెలరీస్ అనేవి పాడైపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారు ఈ చిన్న ట్రిక్‌ని అయితే పాటించండి. ఇంకా 5వ టిప్‌ని అయితే చూద్దామండి. మన ఇంట్లోనే రెగ్యులర్‌గా వాడే మిర్రర్స్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అలాగే ఈ స్కూటీ మిర్రర్స్ గానీ, చిన్న చిన్న మిర్రర్స్ అనేవి ఉండేటప్పుడు వాటి మీద పౌడర్ గాని ఇలా మనకి సోప్ మార్కులు గట్ట పడేటప్పుడు వాటిని కొంచెం క్లీన్ చేయాలంటే కష్టం కదండీ. ఇలా ఎక్కువగా రుద్దే పని లేకుండా కొంచెం కోల్గేట్ పేస్ట్‌ని ఈ విధంగా మీరు వాడే పేస్ట్ ఏదైనా తీసేసుకొని ఈ విధంగా మన ఇంట్లోనే వాడే డ్రెస్సింగ్ టేబుల్స్ గానియండి, లేదంటే స్కూటీ మిర్రర్స్ ఇలాంటి వాటి మిర్రర్స్ మీద కొంచెం అప్లై చేసేసుకొని వారానికి 1, 2 సార్లు ఇలా డ్రెస్సింగ్ టేబుల్‌తో పాటును క్లీన్ చేసేసుకొని ముందైతే ఒక తడిగుడ్డతోటైతే నొక్కి పెట్టేసి ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి మరకలనేవి చాలా చాలా సింపుల్‌గా రిమూవ్ అయిపోతాయి. ఆ తర్వాత పొడిగుడ్డతో ఈ విధంగా నొక్కు పెట్టి తుడిచేసామనుకోండి మిర్రర్స్ మీద మరకలనేవి చిటికలోనే మాయమైపోతాయి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా అయితే చూస్తున్నారు కదా! ఎంత సింపుల్‌గా మనకి మరకలనేవి రిమూవ్ అయిపోయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లోన మాటిమాటికి పౌడర్స్ అని, క్రీమ్స్ అనేవి పడేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి మరకలనేవి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. ఇలా సింపుల్‌గా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లోనే ఉండే మిర్రర్స్ గానీ, డ్రెస్సింగ్ టేబుల్స్ గానీ క్లీన్ చేయాలనుకునేటప్పుడు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి కొంచెం కోల్గేట్ పేస్ట్‌తో క్లీన్ చేసి చూడండి. అద్దాలనేవి చాలా కొత్త వాటిలాగా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతిరోజు మనము ఆనియన్స్‌ని వంటల్లోన ఎంత వాడతామో అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా చాలామంది 5, 10 కేజీలు తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే 2, 3 కేజీలు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలనేవి మనకి ఒకటి కుళ్ళిందంటే మొత్తం కుళ్ళిపోతూ ఉంటాయి. లేదంటే ఫంగల్స్ పట్టేసి చాలా త్వరగా ఆనియన్స్ అనేవి పాడైపోతూ ఉంటాయండి. ఇలా ఎన్ని నెలలైనా కూడా మనకి ఆనియన్స్ కొనేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. అలాగే మనకి మార్కెట్‌లోని ఉల్లిపాయలు తెచ్చేటప్పుడు ఇలా తొక్కపైన నల్లగా ఫంగల్స్ అనేవి ఉంటాయండి. వీటిల్ని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాతే వండుకోవాలి. లేదంటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ తరువాత మనకి ఉల్లిపాయలనేవి ఎప్పుడు తెచ్చుకున్నా కూడా పాడైపోకుండా ఉండాలంటే ఉల్లిపాయలు ఏ ప్లేస్‌లో అయితే మనం స్టోరేజ్ చేస్తామో ఆ ప్లేస్‌లో ఈ విధంగా న్యూస్ పేపర్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని చక్కగా ఇలా బాల్స్‌లాగా గాని రౌండ్‌గా చుట్టేసుకొని ఇలా మనము ఆనియన్స్‌లో పడేసుకున్నామనుకోండి ఆనియన్‌లోన చెమ్మ అనేది చేరకుండా, పురుగు పట్టిపోకుండా ఆనియన్స్ అనేవి ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా కుళ్ళిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. సో యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అందరికీ యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.